ఈరోజు మనం డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. డయాబెటీస్ అనేది మనం చాలా కామన్‌గా ఎన్‌కౌంటర్ అయ్యే సమస్య. మన ఫ్యామిలీలో, మన పేరెంట్స్‌లో గానీ, మన ఫ్రెండ్స్‌లో గానీ ఎవరికో ఒకరికి మనం చూస్తూనే ఉంటున్నాం. హాయ్. నా పేరు డాక్టర్ నాగార్జున. కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్. ఈ డయాబెటిస్ అనేది మన శరీరం చక్కెరని సరిగ్గా నియంత్రించలేకపోవడం వల్ల వచ్చే సమస్య. చక్కెర లెవెల్స్ అధికంగా ఉండడం వల్ల ఇవి రక్తనాళాల లోపల గానీ, నరం మీద గానీ డ్యామేజ్ చేసి మనకి అవయవాల్ని దెబ్బతీస్తుంది. సో, డయాబెటిస్ అనేది రెగ్యులర్‌గా స్క్రీన్ చేయడం వల్ల మనం డయాబెటిస్ రాకుండా నిరోధించవచ్చు. మరియు కంట్రోల్ చేసుకొని దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా మనం ఆపవచ్చు. సో, ఎవరికి డయాబెటిస్ స్క్రీన్ చేయాలి? 35 సంవత్సరాలు పైబడిన వారును, మరియు ఒబెసిటీ అంటే BMI 23 కన్నా ఎక్కువగా ఉన్నవాళ్ళు, మరియు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ వ్యాధిగ్రస్తులు, గుండె సంబంధిత రోగులు, ఇంకా కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వాళ్ళలో, PCOD సమస్యతో బాధపడుతున్నవారు, మరియు ప్రెగ్నెన్సీలో ఎవరికైతే షుగర్ డిటెక్ట్ అయిందో వీరందరూ రెగ్యులర్‌గా స్క్రీనింగ్ చేసుకోవాలి. స్క్రీనింగ్‌కి మనం ఏమేం టెస్టులు చేస్తాము అంటే HbA1c, ఫాస్టింగ్ లెవెల్స్ మరియు 2 అవర్స్ పోస్ట్ ప్రాండియల్ షుగర్ లెవెల్స్. దీని ద్వారా మనం షుగర్‌ని గుర్తించవచ్చు. సో, షుగర్ అనేది డిసిప్లిన్ లైఫ్ వల్ల మనం షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్‌ని కాపాడుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ మన చక్కెర లెవెల్స్‌ని తినకముందు అంటే ఫాస్టింగ్ లెవెల్స్ 80 నుండి 130 లెవెల్స్ మధ్యలో, మరియు తిన్న తర్వాత లెస్ దాన్ 150 మెయింటైన్ చేయడం ద్వారా, మరియు HbA1c అనేది వయసుకు తగ్గట్లుగా అంటే యంగ్ పేషెంట్స్‌లో లెస్ దాన్ 7 మరియు కొంచెం పెద్దవాళ్ళలో 7-8 మధ్య మెయింటైన్ చేయడం ద్వారా మనం షుగర్ నుండి వచ్చే కాంప్లికేషన్స్‌ని కొద్దిమేర తగ్గించవచ్చు. అలాగే బ్యాలెన్స్డ్ డైట్, ఇంకా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అంటే వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, జాగింగ్ డైలీ 20 మినిట్స్ వారంలో కనీసం 150 నిమిషాలు చేయడం ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా స్మోకింగ్, ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండడం ద్వారా మనం షుగర్‌ని నియంత్రించవచ్చు. సో, ఈ షుగర్ అనేది నియంత్రణ లేకపోవడం వల్ల మన రక్తనాళాల లోపల గానీ, నరాల మీద గానీ దెబ్బతీసి మనకి అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇది ముఖ్యంగా గుండె మీద ప్రభావం వల్ల గుండెపోటు రావడం గానీ, లేకపోతే నరాల మీద ఇబ్బంది పడడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ గానీ, కాళ్ళల్లో స్పర్శ తగ్గడం గానీ, తిమ్మిర్లు, మంటలు, ఇంకా కంటి మీద అంటే రెటినా మీద ప్రభావం చూపించి చూపును తగ్గించడం చేస్తుంది. అలాగే కిడ్నీ మీద కూడా మన ఫిల్టరింగ్ యూనిట్స్‌ని డ్యామేజ్ చేయడం వల్ల కిడ్నీ వ్యాధి అనేది మొదలవుతుంది. సో, తొలి దశలో మనకి కిడ్నీకి సంబంధించి నొప్పి లేకుండా గానీ, లేకపోతే ఎలాంటి లక్షణాలు లేకుండా గానీ ఉండడం జరుగుతుంది. సో, మనం ఎర్లీగా స్క్రీన్ చేసుకోవాలి. సంవత్సరంలో అట్‌లీస్ట్ వన్స్ క్రియాటిన్ లెవెల్స్ కానీ, కంప్లీట్ యూరిన్ అనాలిసిస్ కానీ, అలాగే యూరిన్‌లో ప్రోటీన్ లెవెల్స్ అంటే ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో కానీ, ప్రోటీన్ క్రియాటిన్ రేషియో కానీ చెక్ చేయడం ద్వారా తొలి దశలోనే మనం గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాధి మరింత తీవ్ర దశలోకి వెళ్లకుండా మనం జాగ్రత్త పడవచ్చు. థాంక్ యూ.